వద్దు బాబు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటాను బాబు. ఈ ఆవు లేకపోతే ఆ పసి బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటే బాబు కొన్నాళ్ళు గడువు బాబు. బాబు వద్దు బాబు. అరే కార్యసాధకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. ఏమిటయ్యా తెగపోడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బాయి అదేం కాదయా, జేబులో చిల్లరలేక. నేను మార్చుకొస్తాను భయ్యా. అమ్మో నీకిస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా? ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నువ్వు కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకు 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తోలుకెళ్ళవయ్యా. నువ్వు నోరమివా, నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకేం తెలుసు? రవి నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టి ఆవును తొలుగుపో. అమ్మని అమ్మ, గొప్ప బెరగాడివయ్యా నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది. అది మార్చక్కర్లేదు. ఇదిగో నువ్వు మధ్యలో ఏలెట్టుందని నీకు చెప్పానా? పక్క తప్ప. ఇదిగో రవి, ఆవుతో పాటు దోండు కూడా తొలగిపోయి 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నమాట. 1000 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గనయా? సరే, ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బా ఆవిడకిచ్చేయి. ఏమిటి వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్నమాట? కాదు, న్యాయాన్ని ముందుంచుకొచ్చాను. అమ్మని అమ్మ, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే. ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి భాగ్యం ఉందే, కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు. తప్పేమిటి? ఎవరు మీరా? కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడేమిటి? సుబ్బమ్మ, నీ ఆవు నువ్వు తోలుకెళ్ళు. ఏంట్రా ఆగేది? నన్నే తోస్తారా నువ్వు? నీ రక్తం సారాలాగా తాగుతాను రా. ఏంటి అలా చూస్తారేంటి? కోచి బిగించి గొడవ దూకండి. దిగితే ఇద్దరు తలకాయలు పగులుతాయిరా. ఇప్పుడు కాదులే, మా నాన్న ప్రెసిడెంట్ అవునే అప్పుడు చెప్తాను ఈ పని. మీరు చేసిన మీరు మర్చిపోలేను బాబు. దాందే ఉంది కానీ ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి. అలాగే బాబు. ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంతకాలం అయింది. ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నాకు ఉండిపోవాలని ఉంది తులసి. మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మన బ్రతుకును పండించుకుందాం. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటున్నారు? రేపే నా ప్రయాణం. రేపేనా? అవును, లేకపోతే మనం కన్న కలలన్నీ కలలైపోతాయి. వద్దు మోహన్, నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు. కలిసే కాలం వచ్చినప్పుడే కలుద్దాం. అది ఎంతో దూరంలో లేదు. మోహన్. చెల్లెమ్మా, చెల్లెమ్మా, వస్తున్నానన్నయ్య. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. వస్తుంది పొలం నుంచి కాదు గనక పూలయ్యుండవు. మిఠాయి. మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయవా? అయితే చీర ఉంటుంది. చీర కాదమ్మా, ముత్యాల హారం ఎంత బాగుందో. ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు? ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా. ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది. ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. కానీ రక్తం పంచుకు పుట్టిన దానాన్ని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు. అమ్మా, అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు. వాడు అసలు ఇల్లు, తల్లి, అన్న, చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ. తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమ్మా? అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి? కష్టపడి ఇంజనీర్ అయ్యాడు. రేపో మాపో ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది, ఆలోచించగలిగేది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ అన్నమాట. అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట. రేఖ, హాస్యాన్ని కూడా మాటలొద్దు.
జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు. నేను అంతేనని మీకు తెలుసుగా. కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు? వాయిదా వేడ నాకు మాత్రం సరదానా, కానీ మగవాడు తన కాలం మీద తను నిలబడగలిగినప్పుడే భర్త కాగలడు. పోనీ మా డాడీని అడిగి చూద్దాం.